మండల కేంద్రంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, నిత్యావసర సరుకులపై, ఆహారపు వస్తువులపై, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాసులపై ఎక్సైజ్ సుంకం ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో బడ్జెట్ లో కోత విధిస్తూ ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నారని, ఆహార భద్రత కార్డులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఫిబ్రవరి 16న భారత్ బంద్ కార్యక్రమాన్ని కార్మిక కర్షక సంఘాలన్నీ పిలుపు తీసుకున్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలోని ఈ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేక రైతుల మీద రైతుల గురువసరానికి ఈ వ్యవసాయ చట్టాలను, అలాగే కూలీలకు ఉపాధి హామీ చట్టంలో కోత విధించి, అట్లాగే పేదలకు ఆహార భద్రతా కార్డులో కూడా 8% కోత విధించి అనేక రకాల పేద ప్రజలపైన అనేక రకాలుగా దీనికి హింసకు గురి చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 16న ఈ భారత బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిజాంపేట మండల కేంద్రంలోని డిపిఎఫ్, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, ఇతరంగా జిఎంపిఎస్, ఇతర కార్మిక సంఘాలందరూ ఈరోజు ఉమ్మడిగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.